హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్ లో మనం నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ బ్యూటిఫుల్ బుట్టకమ్మల కలెక్షన్ ని చూడబోతున్నామండి. కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ ని మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్ లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ చార్జెస్ ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. ఈ బుట్ట కమ్మల్లో మనకి పైన ఫస్ట్ డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. కింద చిన్న పికాక్స్ వచ్చి బుట్ట అంతా కూడా మళ్ళీ పికాక్ డిజైన్స్ ని తీసుకొని డైమండ్ షేప్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారు. కింద మనకి చిన్న ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీడ్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారండి. మంచి బ్లాక్ పాలిష్ యాంటిక్ స్టైల్లో బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుట్ట కమ్మలు. చాలా మంచి లుక్ లో ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాము. సో ఇలా డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. చుట్టూతా చిన్న చిన్న లీవ్ డిజైన్స్ ఇచ్చారు. కింద అటు ఇటు కూడా 2 రూబీ పుట్టా స్టోన్ తీసుకొని దాని కింద మనకి 2 బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ ఇచ్చారు. చిన్న సైజులో చాలా క్యూట్ గా ఉన్నాయి. మధ్యలో రూబీ పుట్టా స్టోన్ వచ్చిందండి. కింద మనకి బుట్ట వచ్చింది. ఇక బుట్ట మీద మీరు చూసినట్టయితే ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. టేల్ పార్ట్ ఇలా పై వరకు ఇచ్చారనమాట లీవ్ డిజైన్ తోటి. పైన కింద కూడా అటు 2 రూబీ పుట్టా స్టోన్, ఇటు 2 రూబీ పుట్టా స్టోన్ తీసుకుని పికాక్ డిజైన్ తర్వాత మనకి ఇక్కడ డైమండ్ షేప్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. సో పైన కింద కూడా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. మళ్ళీ మనకి సేమ్ ఇలా పికాక్ డిజైన్ ఉంటుందండి. సో అటు ఇటు పికాక్ డిజైన్, మధ్యలో ఇక్కడ మనకి డైమండ్ షేప్ లో ఎమరాల్డ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది. అటు ఇటు డైమండ్ షేప్ ఎమరాల్డ్ తోటి. అండ్ కిందంతా కూడా మనకి ఇలా పర్ల్ బీడ్స్ వచ్చి దాని కింద ఎమరాల్డ్ బీడ్స్ ని తీసుకున్నారండి హ్యాంగింగ్స్ లో. వీటి గ్రాస్ వెయిట్ 25.5 గ్రాములండి, 25.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 20.2 గ్రాములు, 20.2 గ్రామ్స్. సో ఈ బుట్ట కమ్మలు అంతా కూడా అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారండి. సో పైన కావచ్చు, బుట్ట మీద కావచ్చు, మొత్తం ట్రెడిషనల్ గా చక్కగా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తో కలగా ఉన్నాయి. అండ్ కింద కూడా మనకి హ్యాంగింగ్స్ లో 2 బీడ్స్ ని తీసుకున్నారండి. పర్ల్ అండ్ అలానే ఎమరాల్డ్ బీడ్స్ 2 వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి. స్టార్టింగ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన అండ్ సైడ్స్ లో 3 రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారు. అండ్ కింద కూడా అటు ఇటు లీవ్ డిజైన్ లాగా వచ్చింది. ఎడ్జెస్ లో ఏమో 2 పర్ల్ బీడ్స్, 2 ఎమరాల్డ్ బీడ్స్. ఇక్కడ కూడా 2 పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ని తీసుకున్నారు. కింద ఏమో ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందండి. ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకొని దాంట్లో ఎమరాల్డ్ ఇచ్చారు. దాని కింద మనకి బుట్టాని ఇచ్చారండి. బుట్ట అంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. చాలా కలగా ఉంది అమ్మవారి డిజైన్. పైన అంతా కూడా రూబీ పుట్టా స్టోన్స్ ని తీసుకున్నారు. కిందంతా కూడా మనకి పైన ఫస్ట్ లైన్ అంతా పర్ల్, కిందంతా కూడా ఎమరాల్డ్ బీడ్స్ ని ఇలా హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ 20 గ్రాములండి, 20 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 16.7 గ్రాములు, 16.7 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మలు మనకి మంచి గ్రాండ్ లుక్ లో ఉన్నాయండి. అండ్ అందులోనూ డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. సో పగడాల్ని, ముత్యాలని తీసుకున్నారు. మామూలుగా ఇప్పటి వరకు మనం ఎమరాల్డ్స్, పర్ల్స్ చూసాం కదా, దీంట్లో కోరల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ అదిరిపోయిందండి, కలర్ కాంబినేషన్. అండ్ అలానే మనకి అమ్మవారి కింద పికాక్స్ వచ్చి, పికాక్స్ కింద బుట్ట మీద అంతా కూడా అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి. స్టార్టింగ్ మనకి ఇలా అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన సైడ్స్ లో రూబీ పుట్టా స్టోన్ ఇచ్చారు. కిందేమో ఎమరాల్డ్ ని తీసుకున్నారు. పక్కనే మనకి ఇక్కడ ఫ్లవర్, కింద లీవ్ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఎమరాల్డ్ కి అటు ఇటు కూడా ఇలా పగడాల్ని, ముత్యాన్ని, పర్ల్స్ అండ్ అలానే కోరల్ బీడ్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారనమాట. అండ్ ఈ ఎమరాల్డ్ కింద మనకి ఇలా 2 పికాక్ డిజైన్స్ ఇచ్చారండి. అటు ఇటు కూడా పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. మధ్యలో రూబీ పుట్టా స్టోన్ తోటి. అండ్ కింద మనకి ఇలా పెద్ద సైజులో బుట్టాని ఇచ్చారు. సో బుట్ట మీద అంతా కూడా ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి, అటు ఇటు పికాక్స్ తోటి. అండ్ ఆ కిందే మనకి రూబీ పుట్టా స్టోన్, మళ్ళీ ఇక్కడ అమ్మవారి డిజైన్ పికాక్స్ తోటి రూబీ పుట్టా స్టోన్. సో మొత్తం బుట్ట అంతా కూడా అదే ఉంటుందండి. ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది. కిందంతా కూడా ఇలా రూబీ పుట్టా స్టోన్స్ తోటి, పక్కనే 2 పికాక్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కిందంతా కూడా మనకి ఫస్ట్ లైన్ అంతా పర్ల్స్ ని తీసుకున్నారండి. దాని కిందంతా కూడా ఇలా పగడాలు వస్తాయి, కోరల్ బీడ్స్. ఈ బుట్టల గ్రాస్ వెయిట్ 26 గ్రాములండి, 26 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 21.9 గ్రాములు, 21.9 గ్రామ్స్. ఎంత ట్రెడిషనల్ గా క్యూట్ గా ఉన్నాయో కదండి బుట్ట కమ్మలు. సింపుల్ గా ఉన్నాయి, మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉన్నాయండి. సో అమ్మవారి డిజైన్ తీసుకున్నారు. కింద ఎమరాల్డ్ కింద మనకి బుట్ట డిజైన్ ఇచ్చేసారండి. ఆ బుట్ట చుట్టూ కూడా పర్ల్స్ ని, ఎమరాల్డ్స్ ని తీసుకున్నారనమాట. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి. పైన ఇలా రూబీ పుట్టా స్టోన్ తీసుకున్నారండి. కిందేమో లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారు. అమ్మవారి కింద మనకి ఎమరాల్డ్ ని తీసుకున్నారు ఓవల్ షేప్ లో. మీద ఇలా లైన్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద మనకి బుట్ట వచ్చింది. అండ్ దీని కింద అంతా కూడా ఇలా మనకి రివర్స్ చాంద్బాలి డిజైన్ ని తీసుకున్నారండి. ఈ పైన అంతా కూడా ఇలా రివర్స్ చాంద్బాలి డిజైన్ ఉంటుంది. దాని కింద మనకి ఆల్టర్నేటివ్ గా ఒక పర్ల్, ఒక ఎమరాల్డ్ 2 తీసుకున్నారు బీడ్స్ ని. అండ్ సెంటర్ లో మనకి ఇలా పెద్ద సైజ్ లో పర్ల్ డ్రాప్ ని ఇచ్చారు. వీటి గ్రాస్ వెయిట్ 15.9 గ్రాములు అండి, 15.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 13.1 గ్రాములు, 13.1 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మలు అంతా కూడా పికాక్ డిజైన్స్ తో వచ్చాయండి. సో వితౌట్ అమ్మవారి డిజైన్, ఓన్లీ పికాక్స్ తో ఉంటుందన్నమాట. పైన బుట్ట మీద మొత్తం డిఫరెంట్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. కింద మనకి చుట్టూ మువ్వల్ని ఇచ్చారండి. అండ్ అలానే మధ్యలో కూడా
ఒక బిగ్ సైజ్ లో ఎమరాల్డ్ డ్రాప్ వస్తుంది. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. పైన సైడ్స్ లో రూబీ బుటా స్టోన్ తీసుకొని కింద అటు ఇటు కూడా లీవ్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో ఏమో మువ్వల్ని తీసుకున్నారు. ఈ పికాక్ కింద మళ్ళీ మనకి 2 బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు, మధ్యలో రూబీ బుటా స్టోన్ తోటి. అండ్ దీని కింద బుట్టాని ఇచ్చారు. బుట్టా మీద మీరు చూస్తే ఇలా డిఫరెంట్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సెంటర్ లో మనకి కొంచెం పెద్ద సైజ్ లో పికాక్ డిజైన్ ఇచ్చారు. అటు ఇటు కూడా ఇలా ఈ స్టైల్లో కొంచెం చిన్న పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. తర్వాత మనకి మళ్ళీ ఎమరాల్డ్ ఇచ్చారండి. ఇటు సైడ్ మీరు చూసినా ఇక్కడ సైడ్స్ లో ఎమరాల్డ్, అటు ఇటు పికాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏమో బిగ్ సైజ్ పికాక్స్ ఉంటాయండి. సైడ్స్ లో ఏమో ఇలా 2 చిన్న పికాక్స్ ఎమరాల్డ్ తోటి, కింద రూబీ బుటా స్టోన్ తో ఉంటుంది. అండ్ కిందంతా కూడా చుట్టూ మనకి మువ్వల్ని ఇచ్చారండి హ్యాంగింగ్స్ లో. మధ్యలో ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీడ్, దాంట్లో మళ్ళీ పర్ల్ బీడ్స్ తో వస్తుంది. వీటి గ్రాస్ వెయిట్ 27.1 గ్రాములు అండి, 27.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 23.5 గ్రాములు, 23.5 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అండ్ కిందేమో పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ని రెండింటిని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారనమాట. సో ఇవి కూడా మంచి కలగా ఉన్నాయండి బుట్ట కమ్మలు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాము. స్టార్టింగ్ లో లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన సైడ్స్ లో రూబీ బుటా స్టోన్ ఇచ్చారు. ఎడ్జెస్ లో అటు ఇటు కూడా పర్ల్స్ తీసుకున్నారు. అండ్ కింద మనకి ఇక్కడ 2 బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. అటు ఇటు పికాక్ డిజైన్, మధ్యలో రూబీ బుటా స్టోన్ వస్తుంది. కింద మనకి బుట్టాని తీసుకున్నారు. బుట్టా మీద ఇలా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అమ్మవారికి అటు ఇటు కూడా రూబీ బుటా స్టోన్స్ ని తీసుకున్నారు. అండ్ అలానే సైడ్స్ లో కూడా ఇలా ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ కి కూడా అటు ఇటు లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారు అనమాట. ఈవెన్ ఇటు సైడ్ కూడా సేమ్ మీరు చూడొచ్చు, ఇలా ఎమరాల్డ్ వస్తుందండి. ఎమరాల్డ్ కి అటు ఇటు మనకి చాంద్బాలి డిజైన్ లాగా తీసుకొని దాంట్లో లీవ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇలా చక్కగా అమ్మవారి డిజైన్ ఉంటుందండి, కింద రూబీ బుటా స్టోన్ తోటి. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ అమ్మవారి డిజైన్ వచ్చి, సైడ్స్ లో మాత్రం మనకి ఇలా ఎమరాల్డ్ తీసుకున్నారండి. ఎమరాల్డ్ కి అటు ఇటు చాంద్బాలి డిజైన్ లాగా వస్తుంది, దాంట్లో లీవ్ డిజైన్ ఇచ్చారు. అండ్ కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి మనకి ఫస్ట్ లైన్ అంతా కూడా పర్ల్స్ వస్తాయండి. దాని కింద అంతా కూడా ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ 24.1 గ్రాములు అండి, 24.1 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 18.7 గ్రాములు, 18.7 గ్రామ్స్. చూసారు కదండి అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ బుట్టకమ్మల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని మీరు చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.